వైసీపీ బంపర్ గా గెలుస్తుందని సర్వే రిపోర్ట్ ఇచ్చిన ఆరా మస్తాన్ అనే సెఫాలజిస్ట్ అర్జెంటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిచి పారిపోతే మంచిది. అలా పారిపోయే ప్రయత్నంలో ఉండగా ఎవరైనా గుర్తుపట్టి మీరు ఆరా మస్తాన్ గారు కదూ అని ప్రశ్నిస్తే కాదు నా పేరు దారిన పోయే దానయ్యానో పొరుగురు పొల్లయ్యానో చెప్పి అక్కడి నుంచి జారుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఎందుకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఈ ఆరా మస్తాన్ అనేవాడు ఎక్కడ కనిపిస్తాడా, బుర్ర రామ్ కీర్తన పాడించాలా అని ఎదురు చూస్తున్నారు. పొరపాటున ఆరా మస్తాన్ ఎవరికైనా దొరికాడంటే ఏ కీలుకు ఆ కీలు ఓడదీసేలా పరిస్థితి ఉంది. మరి 2019 ఎన్నికల సందర్భంలో లగడపాటి రాజగోపాల్ టీడీపీ గెలుస్తుందని సర్వే రిపోర్ట్ ఇచ్చారు. ఆయన సర్వేలకు ఉన్న క్రెడిబిలిటీ గురించి తెలిసిన వాళ్ళు అలాగే జరుగుతుందని అనుకున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చేతి దురత ఆగక టీడీపీ గెలుస్తుందని భారీ సంఖ్యలో బెట్టింగులు కట్టారు. ఆ తర్వాత టీడీపీ ఓడిపోయింది. బెట్టింగ్ కట్టిన వేల మంది కట్టుబట్టలతో మిగిలారు. 2024లో కూడా అలాంటి పరిస్థితి ఎదురైంది. కాకపోతే ఆ పరిస్థితి ఇప్పుడు వైసీపీ వాళ్ళకి ఎదురైంది. పోలింగ్ ముగిసిన తర్వాత వైసీపీలో ఉన్న బెట్టింగ్ రాయిళ్లు తమ పార్టీ మీద బెట్టింగ్ కడదామా వద్దా అన్న సందిగ్ధంలో ఉండగా జగన్ సార్ ఐపాక్ ఆఫీసుకు వెళ్లి వై నాట్ 175 అనేశారు. దాంతో వైసీపీ వర్గాల్లో ఉత్సాహం వచ్చింది. ఇంకా ఏమైనా సపోర్టింగ్ దొరుకుతుందా అని చూస్తున్న సమయంలో ఆరా మస్తాన్ తన అమూల్యమైన సర్వే బయటపెట్టారు. ఈసారి వైసీపీ ఇరగ్గొట్టేస్తుంది అని ఆయన తన సర్వే వెల్లడించారు. అంతే, అప్పటి వరకు వెనుక ముందు ఆలోచిస్తూ ఉన్న వైసీపీ వర్గాలు రెచ్చిపోయి వైసీపీ గెలుస్తుందని బెట్టింగులు పెట్టేశారు. జూన్ 4 తర్వాత పరిస్థితి ఏమైందో అందరికీ తెలిసిందే. 2019లో బెట్టింగులకు దిగిన వాళ్లు కట్టుబట్టలతో అయినా మిగిలారు. ఇప్పుడైతే వేలాది మంది వైసీపీ నాయకులు కట్టుబట్టలు కూడా లేకుండా మిగిలారు. అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు జగన్ మీద ఎలాగో ఆగ్రహం వ్యక్తం చేసే సీన్ లేదు కాబట్టి ఆరా మస్తాన్ మీద ఆగ్రహంగా ఉన్నారు. ఆదివారం సాయంత్రం తిరువూరు నియోజకవర్గ వైసీపీ నాయకుల ముఖ్య సమావేశం జరిగింది. తిరువూరులో ఓడిపోయిన నల్లగట్ల స్వామిదాసుతో పాటు సమావేశంలో పాల్గొన్న అందరి నోటి వెంట ఇదే లబోదిబో. మనల్ని ఒకవైపు జగన్ ముంచేస్తే మరోవైపు ఆరా మస్తాన్ ముంచేశాడు అని. సమావేశం జరిగినంతసేపు ఆరా మస్తాన్ నామస్మరణతో ఆ సమావేశం మార్మోగింది. ఇక్కడే కాదు, ఎక్కడ వైసీపీ నాయకుల సమావేశం జరిగినా జగన్ని గుర్తు చేసుకున్నా చేసుకోకపోయినా ఆరా మస్తాన్ని గుర్తు చేసుకొని అతన్ని మనస్సారా తిట్టుకొని శాంతిస్తున్నారు.